వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాల్టి స్పెషల్ అసలైన పర్ఫెక్ట్ బెల్లం రవ్వ లడ్డు. మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకదు, అంత పర్ఫెక్ట్గా లడ్డు చేశాను. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను దీనికోసం సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అది కాదండి నేను తీసుకోండేది. మా వైపు రవ్వ లడ్లకి సపరేట్ రవ్వ దొరుకుతుంది. ఆ రవ్వ కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. అది ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని దీంతోకి నేను కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి బాగా ముదిరింది. బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసి మీరు తురిమైనా వేసుకోండి, లేదంటే మిక్సీ పట్టి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకొని ఈ రవ్వలోకి బాగా వేసి చేత్తో కలుపుకోవాలి. ఫింగర్స్తో ఒత్తుతూ కలుపుకుంటే ఈ కొబ్బరిలోని తేమ ఉంటుంది కదండి, కొబ్బరి పాలు అవి రవ్వకి పట్టుకొని రవ్వ లడ్లు అనేవి బాగా మంచి స్ట్రక్చర్తోను మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. ఈ రవ్వ కొబ్బరి బెల్లంతో చేయడం వల్ల ఈ రవ్వ లడ్లు హెల్తీగా కూడా ఉంటాయి. మంచి ప్రోటీన్ కూడా అందిస్తుంది అనమాట. పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ యూజ్ అవుతాయి. మామూలుగా నేను ఫస్ట్ అందరూ చేసినట్టుగానే రవ్వ లడ్లు చేసేదాన్ని, కానీ అవి చేసిన తర్వాత తెల్లగా గోడకి మేకులు కొట్టేలాగా గట్టిగా ఉండేవి. పిల్లలు అసలు తినేవాళ్ళు కాదనమాట. ఏంది రవ్వ లడ్డు అనేవాళ్ళు. ఇలా అంతా రవ్వ అంతా కలిపి పెట్టుకున్న తర్వాత నేను 2 hours మూత పెట్టి వదిలేసాను. తర్వాత నేను చూడండి మూత తీస్తే కొబ్బరి రవ్వ అంతా బాగా నాని కొబ్బరి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి బాండిల్ పెట్టుకోండి. మీరు క్వాంటిటీ తక్కువ వేసుకుంటుంటే కొంచెం తక్కువనే చిన్న సైజు బాండిల్ తీసుకొని చేసుకోండి. నేను ఇక్కడ ఒక 100 grams అంత నెయ్యి వేసి నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం రవ్వ లడ్లకి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే మంచి అరోమా వస్తుందన్నమాట. ఇప్పుడు రవ్వ వేసి మొత్తం బాగా ఒక్కసారి కలిపి మ్యాక్సిమం 15 to 20 minutes వేయించుకుంటేనే ఈ రవ్వ లడ్లు చెడిపోకుండా బాగా ఉంటాయి. నెల రోజులు నిల్వ ఉంటాయి. అలాగే ఎన్ని రోజులు పెట్టినా కూడా పైన తెల్లగా కాకుండా జ్యూసీగా ఉండి మంచి టేస్ట్తో ఉంటాయి అన్నమాట. చూసారా, మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నా. అదే బాండిల్లోనే నేను 500 grams ఎక్కువగా బెల్లం వేసి, ఎందుకంటే స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగా టేస్ట్ ఉంటాయి ఈ రవ్వ లడ్లు. ఒక్క గ్లాస్ వాటర్, ఇందాక చూపించిన గ్లాస్ వాటర్ వేసేసి ఇలాచి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దీనికి తీగ పాకం ఏం అవసరం లేదండి. పట్టుకుంటే కొంచెం జిగురు వస్తే చాలు. అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ ఉంది కదా, రవ్వ కొబ్బరిది యాడ్ చేసి ఇప్పుడు కేసరిలాగా అనిపిస్తుంది కదా, కానీ అలా ఏం ఉండదండి. ఇంకా రవ్వ ఉంది మొత్తం అంతా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు జీడిపప్పులు మీ ఇంట్లో ఏ నట్స్ అవైలబుల్ ఉంటే అవి నెయ్యిలో వేయించుకున్నవి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చేతికి నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా అంతా కలుపుకొని రవ్వ లడ్లలాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలాగా చేసుకొని 1 గంట ఆరిన తర్వాత బాక్స్లో పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు. అంతే అండి, సింపుల్.